పిల్లలు చిన్నవాళ్లే కానీ వాళ్ళ టేస్ట్ మాత్రం సెలబ్రిటీ రేంజ్లో ఉంటుంది. రోజు స్కూల్కి వెళ్ళే టైంలో వీళ్ళ డ్రామా స్టార్ట్ అవుతుంది. నా చిన్న కూతురు అయితే క్యాప్సికమ్ కానీ క్యాబేజీ కానీ చూసిన వెంటనే ముఖం చిట్లిచ్చేస్తుంది. అమ్మ ఇదేంటి ఈ కర్రీ నాకు వద్దు అంటుంది. పెద్దదేమో అమ్మ ఇలాంటి లంచ్ బాక్స్లో నాకు మాత్రం పెట్టకు, మా ఫ్రెండ్స్ ఏమో చాలా డిఫరెంట్ వెరైటీస్ తెస్తుంటారు, నాకు మాత్రం ఈ బోరింగ్ కర్రీ రోటీ ఇలాంటివి నాకు వద్దే వద్దు. అలా అనేసరికి అమ్మని కదా ఆల్టర్నేట్ కూడా ట్రై చేద్దామని చూసి మిక్స్డ్ వెజ్ కర్రీతో ట్రై చేశా. సాయంత్రం కల్లా అదే ఫుల్ బాక్స్ తిరిగి వచ్చేసింది. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. పిల్లల హెల్త్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా టేస్ట్తో బోర్డం తెప్పించకుండా వెజ్జెస్ అన్ని క్యూట్గా హైడ్ చేసి మినీ సైజ్ స్టఫ్డ్ పరాటాతో ఫుల్ ట్విస్ట్ ఇచ్చేసా. రెండో బయటికే మా పిల్లలు అన్నారు, అమ్మ సూపర్గా ఉంది, ఏం పరాటా ఇది, మాకు ట్వైస్ అ వీక్ ప్యాక్ చేసేసాయి. అంతే, ఆ మాట వినంగానే క్యాబేజీ క్యాప్సికమ్ మీద ఉండే అఫీషియల్ బ్యాన్ రిమూవ్ అయిపోయిందని నేను హ్యాపీగా ఉన్నాను. మీ ఇంట్లో కూడా ఇలాగే వెజ్జీస్ వద్దనే పిల్లలకు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఒక కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని దాంట్లో సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయలు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి మగ్గించాను. ఆ తర్వాత సన్నగా తురిమిన క్యారెట్, చిన్నగా కట్ చేసిన క్యాబేజీ క్యాప్సికమ్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాను. మనం బట్టర్లో ఈ వెజ్జెస్ అన్ని మగ్గబెట్టాం కదా, మూత తీయంగానే భలే ఫ్లేవర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ వెజ్జెస్లో మనం ప్రోటీన్ యాడ్ చేద్దామండి. ఇక్కడ నేను ప్రోటీన్ కోసం 1 కప్పు పన్నీర్, క్రష్డ్ పన్నీర్ తీసుకున్నాను. ఈ క్రష్డ్ పన్నీర్ వేసి మళ్ళీ ఈ వెజ్జెస్లో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనికి కొద్దిగా ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ కూడా వేశాను. ఫైనల్గా ఈ మిక్స్ని అంతా బాగా కలుపుకొని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. అది కొద్దిగా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న గోధుమ పిండి ముద్దలుగా తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ మిక్స్ని దాంట్లో వేసి స్టఫ్ చేసుకోండి. మనం ఇక్కడ మరీ పెద్ద పరాటాలు చేయట్లేదు కాబట్టి కొద్దిగా స్టఫింగ్ ఎక్కువ తీసుకున్నా కూడా మనం పరాటా స్టఫింగ్ బయటికి రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. అలా స్టఫ్ చేసిన చపాతీ ముద్దని ముందుగా పొడిపిండిలో వేసి నెమ్మదిగా ప్రెస్ చేసి లోపల పెట్టిన స్టఫింగ్ అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. అంతేనండి, మన మినీ స్టఫ్డ్ పరాటా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పెనం మీద వేసి 2 వైపులా నెయ్యి వేసి దూరగా కాల్చాలి. మీరు దీని కాంబినేషన్గా రైతా కానీ, మింట్ చట్నీ కానీ లేదా ఎనీ హోమ్ మేడ్ చట్నీతో ట్రై చేయొచ్చు. వావ్, చూసారా మన స్టఫ్డ్ పరాటా ఎలా రెడీ అయిపోయిందో. పిల్లలకి వెజ్జెస్ తిను అని ఫోర్స్ చేయకుండా వెజ్జెస్ వద్దు అన్న పిల్లలకి మమ్మీ 1 మోర్ ప్లీజ్ అని డిమాండ్ చేసే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా పిల్లలకి నచ్చిందో మాకు షేర్ చేయండి. షేర్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని హెల్దీ ఎమ్మీ వీడియోస్ కోసం లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్, స్టే హెల్దీ, హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.